పెద్దలు, ముగ్గురు ఎల్డర్స్, సీనియర్ సిటిజన్స్ వచ్చారు. ఎంతో అభిమానంతో వచ్చారు. వాళ్ళకి నా నమస్కారాలు, ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం యూఎస్ రావడం, ఈ టైప్ ఆఫ్ ఎప్పుడో పెద్ద ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. సరే మా శేఖర్ బావ మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నా అంటే ఇక ఆయన మరీ బలవంత పెట్టేటప్పటికి మొహమాటంతో కాదనలేకపోవడం జరిగింది. కానీ లార్జ్ నెంబర్ 30-40 అనేది చాలా గ్రేట్. ఇంత అభిమానంతో ఇక్కడ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇట్స్ సచ్ ఏ వండర్ఫుల్ లాంగ్వేజ్. క్లైమేట్ కూడా మోడరేట్ క్లైమేట్, మైల్డ్ సమ్మర్, మైల్డ్ వింటర్. చూస్తూ ఉంటే చాలా మంచి లంగ్ స్పేసెస్, వెల్ సిటీ ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఐ థింక్ వీ షుడ్ కమ్ ఓవర్. ఇక్కడికి వచ్చి ఇంకా నెక్స్ట్ మనం అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఓవర్ క్రౌడెడ్ ఇండియా ఎంటర్ప్రినర్షిప్ లాంటివి ఇంకా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన బాగా ఓవర్ క్రౌడ్ అయిపోయింది. 125 అట్లీస్ట్ సెన్సెస్ ప్రాబ్లీ the latest it has come out that many sections of population they bloat their size of population from but with actual census with Aadhaar and biometric enumeration our population will be around 125 to 130 untadi crores undachchu. 140 అనేది it's not a correct number, that will get it very soon, but on overcrowded దానికి ఇది ఒక మంచి గుడ్ లెవెల్స్ ఫ్రమ్ లో ఉంది. సో సిమిలర్ క్లైమేట్, సిమిలర్ ఎన్వైరన్మెంట్, bring our Indians in large numbers and start category dairy and agriculture of all varieties. మన దగ్గర ఉండే similar climatic conditions లో మనం స్టార్ట్ చేసి we should colonize this place. Reverse colonization అన్నమాట. 400 years back there's a bunch of sea pirates వచ్చి they colonized us, stolen our text, stolen our assets, and today they teach us civilization, what are values. Geneva Convention of War is nothing but it's a Rigvedic text. Geneva Convention, how a war should be fought and మనం ఇది చెప్తారు ఇప్పుడు. That is written in Rigveda 10,000 years back, that a war should be fought between sunrise to sunset. Enemy should not be attacked from behind. Collateral damage like women, children and old should not be harmed during war. ఇవన్నీ మనకి 10,000 year old text. మనం తిరిగేసి చెప్తున్నారు. So we should recolonize and assert our Indian civilizational superiority. Thank you. మీరు మిమ్మల్ని చూస్తే ఎంబీబీఎస్ అది పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో లాయర్ చదువుదామని డాక్టర్ అయ్యి ఐపీఎస్ అయినట్టు టైటిల్స్ వస్తుంటే అది అనిపిస్తుందండి. కత్తులతో చేయాల్సింది మీరు ఇప్పుడు గన్నులతో చేస్తున్నట్టున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ చార్లెట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ ది చార్లెట్ అండి ప్రవీణ్ గారు. One thing, earlier Naga also mentioned, started with your life-saving people and moved to the control the people. Really amazing the point. And also I heard about your fairness, doing your job. It's really, nowadays we won't see anywhere. In India also, fairly they judge people to support to the providing the support to the people is very important. That what I heard, you are doing all these things, irrespective of whoever there in the government. That really I appreciate for your services to the community. So please continue same enthusiasm, support, serving in future as well. Thank you. నా పేరు నవీన్ మల్లిపతి. నేను షార్లెట్లో 2003 నుండి ఉన్నాను. ఇక్కడ తెలిసిన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు, మళ్ళీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ చెప్పుకోవాలి. ఇప్పుడు టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా షార్లెట్ నుండి ఉన్నాను అండ్ కన్వెన్షన్ షార్లెట్లో చేస్తున్నాం. సో ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ షార్లెట్కి వచ్చినందుకు. ఎందుకంటే శేఖర్ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేసేది శేఖర్, అండ్ మీరు రావాలనుకున్నది ముందు నుండి చెప్తూ ఉన్నారు. సో మీ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము, మీరు వచ్చే డేట్ ఫైనల్ అయినప్పటి నుండి. సో షార్లెట్కి వచ్చినందుకు అండ్ ఇక్కడ ఇంత మంచి గ్యాదరింగ్ హోస్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎఫర్ట్స్ పెట్టి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చారు. సో మేము షార్లెట్లో కన్వెన్షన్ చేయాలనుకున్న రీజన్ కూడా ఇదే, అందరూ ఒక దగ్గర రావాలి,
అందరం మనం కన్వెన్షన్ కలిసి చేయాలి. యూత్ చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు షార్లెట్ అంటే చిన్న ప్లేస్, ఎవరైనా సరే షార్లెట్ కి పోవాలంటే షార్లెట్ ఏముంది, ఊరు పల్లెటూరు అనేవాళ్ళు. ఇప్పుడు పెద్ద సిటీ. సో అందుకు ఒక దగ్గర అందరం మనం నిలబడి చేయడానికి యూత్ చాలా మంది ఉన్నారు. వాళ్ళతో చేయించుకుందాము. సో అందరు కన్వెన్షన్ లో ఇన్వాల్వ్ అవ్వండి, రండి. ఇది ఓన్లీ షార్లెట్ ప్లాట్ఫామ్ తెలంగాణ అనేది పక్కన పెడితే, ఈ ప్లాట్ఫామ్ లో అందరూ వచ్చి ఒక దగ్గర చేయాలి అన్నది ఒకటే ఒక కోరికతో, ఎక్కడో ఇక్కడ డేట్స్ అవైలబుల్ లేకపోతే మా షార్లెట్ లో చెయ్యాలి అని చెప్పి తీసుకొచ్చాక శేఖర్ చాలా మందిని కలెక్ట్ చేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మందిని కనెక్ట్ చేశారు. ఆ లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. బట్ థ్యాంక్ యూ శేఖర్, వెనకాల నిలబడ్డందుకు. అండ్ అందరూ సచి, పురుషోత్తం, అందరూ ఇక్కడ ఉన్న సగం మందికి సపోర్ట్ చేస్తాము. వెంకట్ గారు, అందరూ, రవి, ఆ చాలా మనమే కాదు, హౌసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను టీటీఏ ప్రెసిడెంట్ అయినందుకు, షార్లెట్ లో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇదే కన్వెన్షన్ లో మీరు అందరూ నాతో పాటు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్రవీణ్ గారిని ఒకటి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, జూలై వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ప్లీజ్. జూలై 17th, 18th, 19th షార్లెట్. సో కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుని మా కోసం ఉండండి. ఇదే మీటింగ్ మనము కన్వెన్షన్ లో పెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ పొరపాటు వెళ్తే ప్లీజ్ కన్వెన్షన్ కి రండి. 3 days మేము టికెట్ పెట్టుకుంటాము, రండి, మాతో పాటు కన్వెన్షన్ లో పాల్గొనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మా మిత్రుడు శేఖర్ గారు ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ బావగారు ప్రవీణ్ గారు షార్లెట్ వచ్చి మనందరికీ ఆయన మంచి 4 మాటలు చెప్తూ, ఆయన వచ్చిన తర్వాత రాయలసీమల గవర్నెన్స్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను అనంతపూర్ నివాసి, సో ఆయనతో పరిచయం లేకపోయినా కూడా, బట్ వీ గెట్ ది ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది కామన్ పీపుల్. అండ్ ఆయన ఏ విధంగా ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అనంతపూర్లో జరిగినప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ కానీ, లేకపోతే పొలిటికల్ లీడర్స్ రెస్పెక్టివ్ టు ది పార్టీస్, దే వర్ అరెస్టెడ్. అండ్ దర్ ఇస్ అ రీసెంట్ ఇన్సిడెంట్ హనీ ట్రాప్ అని జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గుడ్ నేమ్ వచ్చింది అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ ప్రవీణ్ గారు గారు. సో ఇలాంటి లీడర్స్ వల్లనే మనకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం అయితేనేమి, లేకపోతే రెస్పెక్ట్ మల్టిపుల్స్ అవుతుంది. సో ఇట్స్ నథింగ్ అబౌట్ పార్టీస్ ఆర్ పొలిటికల్ ఇవన్నీ కూడా. బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీలాంటి లీడర్షిప్ సర్వీస్. అండ్ ఇటువంటి అంటే సారీ సార్, లీడర్షిప్ అనేది అలవాటు అయిపోయి మీలాంటి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్ సర్వ్ చేయడం వల్ల కమ్యూనిటీకి కానీ, లేకపోతే ప్రజల్లో కానీ డిపార్ట్మెంట్ వైజ్ చాలా నమ్మకం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు మీకు మిమ్మల్ని గురించి చాలా ఇండియన్ న్యూస్ పేపర్లో అటు ఒకటేమంటే, ఇప్పుడు పురుషోత్తం చెప్పినట్టు చాలా మా ఏరియాలో మీకున్న గుడ్ విల్ నేమ్ అవుతాయేమి, చాలా హౌ టు కంట్రోల్ ది పోలీసు, హౌ టు డూ జస్టిస్ టు ది కామన్ మ్యాన్ అనేది చాలా గుడ్ నేమ్స్ విన్నాను. అండ్ ఆల్సో విత్ యువర్ గైడెన్స్ ఐ థింక్ అవర్ మండల్ హ్యాస్ గాట్ దిస్. మీ అందరికీ సుండుపల్లి గురించి తెలియని విషయం చెప్పాలి. పుష్ప సినిమా అనేది సుండుపల్లి స్టోరీ. పుష్ప సినిమా బ్యాక్గ్రౌండ్ అంతా సుండుపల్లి, సానిపై రిజర్వ్ ఫారెస్ట్, ది వరల్డ్స్ బెస్ట్ క్వాలిటీ రెడ్ శాండర్ అంటే ఎర్రచందనం కాదు, రక్త చందనం. అక్కడ జనం నమ్మకం ఏంటంటే, ఈ శేషాచలం కొండ మీద వెంకటేశ్వర స్వామి వెలిసినప్పుడు ఆయన అయితే రక్తం చెంది, ఆ రక్తం నుంచి డైరెక్ట్ గా మొలిసిన చెట్లు ఎర్ర రక్త చంద్రం చెట్లు అంటారా. అది నరికినోడు, దాంతో వ్యాపారం చేసినోడు ఎవడో బాగుపడలేదు, నాశనం అయిపోవట్లేదు. అది చేసినోడు ఎవడు ఏదొచ్చినట్టు, ఆ సిరి సంపద అనేది టెంపరీ, అల్టిమేట్లీ దుర్భరమైన నరకయాతన అనుభవించిపోయారు అందరూ, హేమీలు అనమాట. ఈ పుష్ప బ్యాక్గ్రౌండ్ అంతా సొండుపల్లి అనమాట. ఇట్స్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ everybody may not be very, since I am the regional inspector general of police of that place, I am sharing with you. కంటిన్యూషన్ గా అంటే సార్ చెప్పింది కరెక్ట్ 100%. చాలా మంది పుష్ప బ్యాచ్ చాలా పార్టీస్ లో ఉన్నారు. మేము కానీ విక్టిమ్ అయినప్పుడు చాలా చూడాలి. పుష్ప బ్యాచ్ చాలా జరిగినాయి. ఎక్కడ చూసినా ఈవెన్ మా ల్యాండ్స్ లో పుష్ప తెలుసుకున్నా కానీ నైట్ వెళ్ళిపోతుంది. హలో అండి, ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. ఫస్ట్ జస్ట్ నా పేరు మోహన్. ఫర్ దోస్ హూ డోంట్ నో, జస్ట్ క్యూరియస్ క్వశ్చన్స్. అయినా మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నట్టున్నారు, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యు క్వశ్చన్స్.
MBBS చేసి why did you choose IPS again? And probably this is respect to public service, all of it. And second question is, how do you keep your head below? అంటే generally IPS అవ్వగానే everybody it gets to their head. How do you keep it below the water and so that you are modest, public service oriented అట్లా ఎట్లా ఉండగలుగుతారు? What do you do to yourself to do that? Third question, how do you ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఇవన్నీ how do you handle it? ఆ ప్రెషర్ ఎట్లా తట్టుకోగలుగుతారు? And hope this is um, inspiration to people who wants to join the force. Lot of people, recent times, last 15 years, things have been so bad with IPS. వెరీ నైస్. ఫస్ట్ క్వశ్చన్, డాక్టర్ చదివి ఐపీఎస్కి ఎందుకు వచ్చారు? అంటే యాక్చువల్గా చెప్పమంటారంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, ఎల్డర్ బ్రదర్స్ ఉన్నారు, యంగర్ క్రౌడ్ ఉన్నారు. అంటే యు వాంట్ ద రియల్ ఆన్సర్ ఆర్ డిప్లొమాటిక్ రా ఆన్సరా? నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు. అంటే లైఫ్ ట్రజెక్టరీ చెప్తున్నా. 8th 9th లో ఐ వాజ్ గుడ్, అంటే ఎవరేజ్ స్టూడెంట్, అబవ్ ఎవరేజ్ స్టూడెంట్, బట్ వెరీ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. మ్యాథ్స్ 10th 100 out of 100. వాడు కనిపించినా నువ్వు ఐఐటి చదవాలి, అమెరికా వెళ్ళాలని చెవుల్లో నుంచి రక్తం వస్తుంది. ఆ ఎలర్జీ ఇరిటేషన్తో బైపీసీ తీస్తాం. So I never wanted to be a part of a herd అన్న, చీప్ హెడ్. గొర్రెల మంద, ఒక గొర్రె వెళ్తే 1000 గొర్రెలు అట్లా కాకుండా డిఫరెంట్ అనేది ఫస్ట్. ప్రతి ఒక్కడు ఒక 3-4 సంవత్సరాలు ఈ కంఠశ్వాస ఇది కర్ణపేరి మోగి రక్తం చిందించి ఐఐటికి వెళ్ళకూడదని బైపీసీ తీసుకున్నా తప్పితే మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ తీసుకోలేదు. వాడు నాకన్నా పెద్దోడు, చాలా పెద్దోడు. వాడు చదువు కూడా వానకాల చదువు, నాకాడు అంటే మన ఫ్యాక్ట్ మాడుకుందాం. మన వి యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్, వి నో అవర్ స్టాండింగ్ అండ్ వీ కెన్ ప్రోగ్రెస్ ఫర్దర్. అదేనండి, అంతా వైటుకే బూమ్ బ్యాచ్, ఇది బూమ్ బూమ్ చెక్కలెక్క. నెక్స్ట్ మెడిసిన్కి వచ్చామండి. ప్యాక్నెట్ మెడిసిన్ లో రాగానే ప్రతి ఒక్కడు అమ్మ తెల్లోళ్ళు అంటల్లో ఉండరా ఇల్లు అని చెప్పి సివిల్స్. అంతమించి ఏమీ లేదండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ మోడెస్ట్ అంటారు కదా, ఇట్స్ డీప్ రూటెడ్ ఫెయిత్ అండి. డీప్ రూటెడ్ ఇప్పుడు ఇన్ అవర్ కమ్యూనిటీస్, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత ఎక్కువ. స్వామి వివేకానంద, శారద, తర్వాత వి ఆల్ బిలీవ్ ఇన్ వైష్ణవైట్ తంత్ర అనమాట. సో ఆ డీప్ రూటెడ్ ఫెయిత్ తప్పితే వేరే ఏమీ లేదు. ఇంకా ప్రెషర్స్ అంటారా, ఇట్స్ ఆల్ ఇదంతా బుల్షిట్. దెర్ ఇస్ నథింగ్ ప్రెషర్. when you are committed to your job, nobody dares to dictate terms. నా పేరు రవి వాసిరెడ్డి అండి. నేను షార్లెట్ వచ్చింది 1998 అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది 1999. సో ఐ బీన్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ద లాస్ట్ 27 years. అండ్ ఎందుకు అక్కడ జాయిన్ అయ్యేదానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇన్స్పిరేషన్. అది ప్రైవేట్కి తెలిసినప్పుడే చెప్తాను. సో ఆ రోజు జాయిన్ అయిన తర్వాత షార్లెట్కి నా వంతు నేనేం చేయగలను అది చేశాను. ఐ థింక్ 27 years అయిపోయింది. At this point of time, I feel like somebody else could do a better job than I am, because with AI and the young generation, even though I'm being asked to stay longer, but I think somebody else could do my job better. And one thing is, definitely I'm not going to touch a computer after October 24th. But if there is anything from our side, from our police department side, that I could provide, any kind of insight how we do things. So our police department is the first one in the entire United States to build a fully automated police officer investigations, starting from when the case is picked up
until the case is adjudicated. The whole case was a fully paperless case and a fully automated process. That was something that I built back in 2004. 2010 law, Charlotte PD is always been way advanced in every part of law enforcement resources. We're always been ahead. And we were the first department in the entire United States to have a fully automated case prosecution. A moment an investigator completes a case, it literally papers that entire case in 3 seconds. Every piece of evidence, crime scene, crime lab, you name it, 911 dispatch, all the way from FIR report, which is our record management system. All of that information gets gathered, 1 click, 3 seconds, our public prosecutors have that info. So this is something that I built back in 2010, and we are still the only agency in the entire United States to do what we could do. But it did come from inspiration from another IPS officer, Sriram Tiwari. IG ఆయన నా క్లాస్ పెట్టిన ఫాదరు. So he was my inspiration. That's why I ended up where I am. But the choice that I made was the right choice. But it just came from people like you. And Charlotte కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. రియలీ అప్రిషియేట్ ఇట్. అన్నట్టు దేవరాజ్ అన్నట్టు రాజకీయ నాయకులను చూస్తూ సినిమా తారలను చూస్తాం కానీ లా ఎన్ఫోర్స్మెంట్ లో రావటం ఇది చాలా ఆనందంగా ఉందండి. అండ్ సీయింగ్ సమ్ వన్ లైక్ యాజ్ డైనమిక్ యాజ్ యూ ఆర్. థ్యాంక్స్ అండి. చంద్రబాబు వల్ల నేను 2020 విజన్ అంటే పిచ్చోడు చంద్రబాబు అనుకునేవాడిని. సో అల్టిమేట్లీ చదువుకునేటప్పుడు చంద్రబాబు చాలా యాక్టివ్గా ఉండేవాడు పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన అప్పుడే చేసినాడు. ఇది చేస్తే మళ్ళా ఇదే టెక్నాలజీని ఆయన డెవలప్ చేస్తున్నప్పుడు ఆయన వల్ల చాలామంది యంగ్ జనరేషన్ డెవలప్ అయ్యి ఆల్ ఓవర్ ది వరల్డ్ స్ప్రెడ్ అయినారు. సో అందుకనే నేను లా చదివినాను. లా చదివేసి కోర్టు వచ్చి చూస్తే తప్పు చెప్పాలి అది. సో ఐ హ్యావ్ ది ప్రొఫెషన్. సో ఐ టుక్ ది మెడికల్ డిపార్ట్మెంట్, హోల్సేల్ అండ్ రీటైల్ మెడికల్ షాప్. సో ఐ వాజ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రీ మెడిసిన్స్ టు సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెన్ ఐ వాజ్ ఓనర్ ఆఫ్ ఎ మెడికల్ షాప్. సో ఇలాంటిది ఇంకోటి ఏంటంటే సార్ చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ స్పిరిచువల్ ఆధ్యాత్మిక లైన్లో ఉన్నాను. సర్వీస్ ఎక్కడెక్కడ బెంగళూరులో కూడా హాస్టల్ పెట్టినాము. 300 మంది ఫుడ్ అండ్ అకామిడేషన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అండ్ వేరియస్ డిఫరెంట్ కాలేజెస్. ఎవరి ఇయర్ మెడికల్ క్యాంప్ వేస్తూ ఉంటాను. ఈ శరీరాలన్నీ మనకు బాడీ యాక్చువల్ యాజ్ ఫర్ దిస్ ఆధ్యాత్మిక చూస్తే మనం ఎలా అంటే ఇల్లు అయితే బాడీకి తీసుకోండి, అదేవిధంగా శరీరాలు బాడీకి తీసుకోండి. మన ఆత్మ అనేది మన శరీరంలో అణువులో ఉంటుంది. అదే ఆత్మ పరమాత్మ జీవాత్మ అని. ఆత్మ ఆ విధంగా మన శరీరం వచ్చినాడు. ఈ శరీరం ఒకటే మనకి ఉపయోగపడేది. ఎందుకంటే అన్ని శరీరాలు ఉపయోగపడతాయి, ఈ శరీరం ఉపయోగపడదు. ఒక చెట్టు ఎత్తుకోండి, మొలకు ముంచే పెద్ద మందికి మాకులు, కాయలు, పండ్లు, ఆకులు ఆక్సిజన్ ఇస్తుంది. కనీసం చనిపోయేటప్పుడు అది కూడా పై రూట్కి వాడుకోండి. వయసు వరుస సో మెనీ అదర్ అనిమల్స్ ఆల్సో, ఈవెన్ ఆవు, ఈవెన్ ప్రతి మనిషి ఈ జంతువుల గురించి చూసి నేర్చుకోవాలి. చీమల డిసిప్లిన్ ఇట్లా. అందుకనే మనం ఉన్న రోజులు ఈ శరీరానికి ఉపయోగించుకోవాలి. చనిపోయిన తర్వాత పారేస్తారు కాబట్టి. ఇప్పుడు దేవుడు మాకు 60 ఏళ్ళలో రిటైర్మెంట్ అంటే ఒక 70 అయితే ఇప్పుడు నాకు వయసు. ఏదో సొసైటీకి చేయాలనేటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చినట్టు దేవుడు అనుకుంటాను. నేను సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కడ పోయినా సర్వీసు, ప్రతిరోజు ఏదో ఒక సర్వీస్ చేయించి ఉండలేను. సో ఇదే మాకు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఏదో పుణ్యం మూట కట్టుకోవాలనిపిస్తూ మాకు ఇట్లా పుణ్యకార్యాలు చేసేదంటే ఇష్టం నాకు. సో అందుకని మీరు చిన్నప్పటి నుంచి ఇలాంటి పుణ్యకార్యాలు సేవా దృక్పథం చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వడానికి, ఇచ్చిన దానికి ఈ వీళ్ళకి థ్యాంక్ యూ సార్. ఆచార్యవర్య, ఇది శాస్త్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదే, అంతేల కుల పరీక్ష అందువా ఆచార్య. ఇట్టి సుభిష్టాకరమైన జాతి నమ్ముకున్న సూతపుత్రునికి నిలువ అర్హత లేదంటివా?
నీది ఏ కులము, ఇట్టి సుభిక్షాకరమైన నీది ఏ కులము, మట్టి కుండలో పుట్టితే కదా. నాతో చెప్పిస్తారేమయ్యా, కురువంశనకు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడు భార్యగా గంగా గర్భమును జనించలేదా. ఆచార్యవర్య, ఇది శాస్త్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదే ముమ్మాటికి. కురుకుల వృద్ధుడైన ఈ శాంతనువుడు శివసముద్రుడు భార్య అయిన గంగా గర్భమును జనించలేదా. ఇదనిది ఏ కులము, నాతో చెప్పిందివేమయ్యా. కురువంశునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యకు ఊర్వశీ గర్భమును జనించలేదా. అతడు చండాలాంగనంజే అరుంజతితే మా పరాశరుడు పల్లె పడిచే మా తాత వ్యాసుడు విధురాలైన అంబికితే మా తండ్రి ధృతరాష్ట్రుని, పినపితామహి అంబాలికచే మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చతుష్టుడని కీర్తించబడి ఈ విద్రుదేవుని కనలేదా. క్షేత్ర బీజ ప్రాధాన్యం అవసరములు బట్టి మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థ ప్రస్తావన. నేను ఈ నెల 14వ తారీఖున బయలుదేరి 15వ తారీఖున ఇక్కడ మా వ్యక్తిగత వ్యవహారాల మీద కుటుంబ సభ్యులతో అంతా కలిసి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో రావటం. ఫ్యామిలీ 2 వారాల ముందు వచ్చారు. ఇక్కడ మా బావమరిది అందరూ ఉన్నారు. అలాగే ఇంకా కొంత డిస్టెంట్ కజిన్స్, మా సొంత పెద్దనాన్నగారు అబ్బాయి వాళ్ళంతా ఉన్నారు. సో ఇక్కడ ఉన్న కజిన్స్ అంతా కూడా చిన్న ఒక గెట్ టుగెదర్ లాగా తెలుగు కమ్యూనిటీ గెట్ టుగెదర్ అని పిలవటం జరిగింది. సో దానికోసం ఇక్కడ అయింది. కానీ ఇంతమంది, ఇంత కమ్యూనిటీ ఇంత వైబ్రెంట్ గా, ఇంత లైవ్లీగా ఉండటం అనేది, ప్లస్ ఈ క్లైమేట్ కూడా వెరీ ఎంకరేజింగ్. మైల్డ్ సమ్మర్, మైల్డ్ వింటర్, చాలా బాగుంది. ఇక్కడ మొత్తం టౌన్ ప్లానింగ్ కానీ, తర్వాత గ్రీనరీ కానీ, లంగ్ స్పేసెస్ కానీ చాలా అమేజింగ్ ఉంది. సో ఇక్కడ ఈ అందరినీ కలవటం, ఈ అంబియన్స్ అంతా కూడా చాలా సాటిస్ఫాక్టరీ.